వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్. ఇవి పాలండి, ఒక హాఫ్ కప్పు పాలు. ఎందుకు పాలు చూపిస్తున్నానంటే కేక్ చేస్తున్నా, నేను చాక్లెట్ కేక్ చేద్దామని చేస్తున్నా. ఈరోజు నా బర్త్డే సందర్భంగా చాక్లెట్ కేక్ చేస్తున్నా. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నా, అందుకోసమని చూపిస్తున్నా. పాలు హాఫ్ కప్పు పాలకి లెమన్, ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ లెమన్ వేసుకుంటున్నాను. నేను అందులోకి వేసేసుకొని బాగా స్పూన్ తోటి మంచిగా కలిసేలాగా మిక్స్ చేసేసుకొని కొంచెం చూసారా ఇప్పుడు ఎట్లా అయిపోయిందో, ఇట్లా దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మీ దగ్గర వెనిగర్ ఉన్నా వేసుకోవచ్చు. నా దగ్గర కూడా ఉంది వెనిగరు. ఎందుకు నేను లెమన్ వేసానంటే కొంచెం ఇది మంచిగా, అంటే కొద్దిగా హెల్దీ వేలో చేద్దాము అని చెప్పేసి అని లెమన్ ఉంది కదా అని చెప్పి లెమన్ యూస్ చేశాను. ఒకవేళ మీకు లెమన్ లేదు అని అంటే మీరు వెనిగర్ అయినా యూస్ చేసుకోవచ్చు. అంటే ఏదో ఒకటి మాత్రమే యూస్ చేయాలి, వెనిగర్ కానీ లేదా లెమన్ కానీ, రెండు అయితే యూస్ చేయకూడదు. నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే లెమన్ యూస్ చేశాను. ఓకేనా, ఇది కొంచెంసేపు పక్కన పెట్టుకుందాం. మరొక బౌల్ తీసుకున్నా. ఈ బౌల్లోకి ఆయిల్ వేసుకుంటున్నా. 1 కప్పు ఆయిల్, అంటే ఫ్లేవర్లెస్ ఉండే ఆయిల్ 1 కప్పు. 1 కప్పు ఆయిల్ తీసుకున్నాను. ఇంకా మీకు నేను అన్నీ యాడ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే నేను షుగర్ పౌడర్ వేస్తాను. షుగరు వేస్తే టైం పడుతుంది కరగడానికి, అందుకే నేను షుగర్ పౌడర్ వేస్తున్నాను. ఒక హాఫ్ కప్పు అయితే షుగర్ పౌడర్ వేస్తున్నా నేను. బాగా కలుపుకుందాం ఇప్పుడు, మిక్స్ అయ్యేలాగా. ఇది మంచిగా ఇట్లా విస్కర్తో మంచిగా మిక్స్ చేసుకుందాం. కొంచెం బాగానే మిక్స్ అవుతుంది, ఎందుకంటే ఇది పౌడర్ కాబట్టి. ఇప్పుడు ఇందులోకి మైదా అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇట్లా జల్లించుకోవడానికి 1 కప్పు అయితే నేను మైదా తీసుకుంటున్నాను. బాగా ఇట్లా జల్లించేసుకుందాం. ఇప్పుడు అలాగే కొంచెం సాల్ట్ వేస్తున్నా నేను ఇందులోకి. ఇప్పుడు బేకింగ్ సోడా అయితే వేస్తున్నా. 1 స్పూన్ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా వేస్తున్నా నేను. ఇది ఇంకా ఒకటి వేస్తాను. రెండైంది. ఇప్పుడు మంచిగా దీన్ని జల్లించేసుకుందాం. ఇట్లా ఉండలేం లేకుండా. ఇప్పుడు మంచిగా దీన్ని మిక్స్ చేసుకుందాం, బాగా కలిసేలాగా. ఇట్లా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలా దీన్ని. ఇందులోకి ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా, దీన్ని యాడ్ చేసుకుందాం. మీకు ఇవి కూడా వినపడుతుంటాయి మధ్య మధ్యలో, మీరు ఇవి కూడా భరించాలి. ఎందుకంటే మా పిల్లకాయలు వాళ్ళు నేను మేలుకున్నంతసేపు వాళ్ళు మేలుకుంటారు, అది విషయం. చూడు, అవునంట. ఇది బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి మనము. వాళ్ళకు కూడా ఎగ్జైట్మెంట్, ఏదో చేస్తానని చెప్పేసి. పాల వాసన వస్తుంటే మాకు లేదా పాలు అన్నట్టు వస్తున్నారు ఈ దగ్గరికి. ఇట్లయితే బాగా మిక్స్ చేసుకోవాలి, ఒకే డైరెక్షన్లో బాగా విస్కర్ పెట్టి మిక్స్ చేసుకోవాలా. మీ దగ్గర బ్లెండర్ ఉన్నా మీరు బ్లెండ్ చేసుకోవచ్చు.
నా దగ్గర విస్కర్ మాత్రమే ఉంది, అందుకే నేను ఇలా చేస్తున్నాను. బాగా ఒక 5-10 నిమిషాలు ఇట్లాగనే బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలపాలి విస్కర్ తోటి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే చాక్లెట్ కోసము, చాక్లెట్ కేక్ కదా మంది, ఇది వేస్తున్నా. నేను 2 తీసుకున్నాను. ఓరియో బిస్కెట్స్ ఉంటాయి కదా, ఓరియో బిస్కెట్స్ తీసుకొని 10 రూపీస్ 2 ప్యాకెట్స్ తీసుకొని తీసేసి ఇట్లా మిక్సీ పౌడర్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను నేను ఇందులోకి. మీరు కావాలంటే డార్క్ చాక్లెట్ కూడా వేసుకోవచ్చు. మీరు కోకో పౌడర్ మిక్స్ చేసి వేసుకుంటే డైరెక్ట్ వేసుకోవచ్చు. మీరు డార్క్ చాక్లెట్ వేసుకోవాలనుకోండి, మీరు డబుల్ బాయిలింగ్ మెథడ్లో అది హీట్ చేసుకొని వేసుకోవచ్చు. నేను అవంతా ఏం కాకుండా ఇట్లా ఓరియో బిస్కెట్స్ తీసుకొని 10 రూపీస్ 2 ప్యాకెట్స్ తీసుకొనేసి ఇట్లా వేసుకుంటున్నా. వేసుకొని బాగా మంచిగా ఇట్లా కలిపి బ్లెండ్ చేసేసుకోవడమే. ఇప్పుడు కొద్దిగా పాలైతే యాడ్ చేసుకుందాం. ఎందుకంటే ఇందాక మనం ఒక హాఫ్ కప్ మాత్రమే యాడ్ చేసుకున్నాం అనమాట. కొంచెం థిక్ కన్సిస్టెన్సీ ఉంది కాబట్టి ఇంకొద్దిగా నేను యాడ్ చేసుకున్నా. చూసుకొని యాడ్ చేసుకోండి. మీకు నేను ఇది కలిపిన తర్వాత మీకు కరెక్ట్గా చూపిస్తాను ఎంత థిక్ ఉండాలనేది. బాగా చాలాసేపు మంచిగా కలపాలండి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మిక్స్ మంచిగా మిక్స్ చేసుకోవడమే ఉండేది. అదే వర్క్ అంతా ఇక్కడ దీంట్లో. బాగా మంచిగా బ్లెండ్ అవ్వాలి. బీటర్ ఉంటే కొంచెం ఈజీ అవుతుంది. నా దగ్గర బీటర్ ప్రస్తుతానికి లేదు, అందుకని నేను విస్కర్ తోటి చేస్తున్నా. ఒక 5-10 నిమిషాలు అయితే చేసుకోవాల్సి ఉంటుంది నాకు తెలిసి. చూడండి, ఇట్లా ఈ మాత్రం అయితే రావాలి. ఇంత మాత్రం ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ. ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇట్లా అయితే హార్ట్ షేప్లో ఉన్నది కేక్ మౌల్డ్ తీసుకున్నాను. కొంచెం ఫస్ట్ ఆయిల్ అప్లై చేసేసుకొని కొద్దిగా పిండి అంతా ఇట్లా డస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ దాంట్లో మొత్తము ఇట్లా వేసేసుకుని తర్వాత మనం ఈ కేక్ బ్యాటర్ని అందులోకి వేసుకుందాం. మొత్తం బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మొత్తము పిండి అయితే ఇట్లా డస్ట్ చేసేసుకున్నాం కదా దీనికి, కేక్ మౌల్డ్కి. మీ దగ్గర ఇట్లా ఏమైనా మౌల్డ్ లేకపోయినా ఏమైనా అల్యూమినియం గిన్నె ఉంటుంది కదండి మందంగా, అలాంటి గిన్నె తీసుకుని ఆ గిన్నెలో కూడా చేసుకోవచ్చు. కేక్ మౌల్డే అవసరం లేదు. కేక్ మౌల్డ్ ఉంటేనే కాదు, లేకపోయినా కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఈ కేక్ బ్యాటర్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. చూడండి, ఇట్లా ఈ మాత్రం ఉండాలి కన్సిస్టెన్సీ. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసి అందులోకి యాడ్ చేసేసుకుందాం. మొత్తము అందులోకి వేసేసుకుందాం. వేసేసుకొని ఇది ఏం చేద్దామంటే బాగా ఇట్లా తట్టేసి, ఏమైనా హెయిర్ గ్యాప్స్ ఉంటే కూడా అవి ఏం లేకుండా ఇట్లా తట్టేసి పెట్టుకుందాం. మర్చిపోయాను వేసుకోవడము వెనిలా ఎసెన్స్ ఒక 1/2 టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువ వేస్తాను. ఈ మాత్రం వేస్తే చాలు. ఇప్పుడు ఇది వేసుకొని బాగా ఫ్లేవర్ కోసం కలిపేస్తాను నేను ఇందులోని.
కలిపేసి హెయిర్ గ్యాప్స్ అంతా మంచిగా సెట్ చేసేసి పెట్టేస్తాను. మర్చిపోయానండి, అందుకని మంచి ఫ్లేవర్ వస్తుంది కదా, అందుకని ఫ్లేవర్ మిస్ అవుతామని చెప్పేసి వేస్తున్నాం. ఇప్పుడు బాగా ఇంకొకసారి సెట్ చేసుకుందాం దీని ఇట్లా, ఎందుకంటే హెయిర్ గ్యాప్స్ పడి ఉంటాయి కదా అవన్నీ పోవడానికి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు ఇది తీసి మీ దగ్గర ఏదైనా అల్యూమినియం ఏదైనా పాత్ర పెద్దది ఉన్నా కూడా తీసుకోవచ్చు, గుండా కానీ లేకపోతే ఏదైనా పెద్ద దలసరిగా ఉండదైనా. నేనైతే మాత్రం నా దగ్గర ఇడ్లీ పాత్ర ఉంది, ఇడ్లీ పాత్ర వాడుతున్నాను. ఎందుకు ఇడ్లీ పాత్ర అంటే నేను ఆల్రెడీ చాలాసార్లు బిస్కెట్స్ చేసేటప్పుడు ఇట్లా పెట్టి ఇది కిందంతా అడుగు కలర్ చేంజ్ అయ్యి ఉంటుంది, అందుకని మళ్ళీ అన్నీ ఎందుకు పాడేయదని దీనే పెడుతున్నాను. కింద చూడండి ఇట్లా స్టాండ్ పెట్టాను, దానిపైన ఇది పెడుతున్నాను అనమాట. ఇట్లాగా పెట్టి చూపించు. నేను ఇడ్లీ పాత్ర అండి, ఇది పెద్దది చూసారా, కిందంతా ఆల్రెడీ అడుగు భాగం అంతా పాడైంది కాబట్టి నేను ఇదే వాడుతున్నా. మళ్ళీ వేరే వాడి అట్లా అవుతుంది అని చెప్పి ఇది మాత్రమే వాడుతున్నాను. అన్నీ కాకుండా మీకు చూసుంటారు, నేను ఎప్పుడు చేసేది ఉంటుంది బిస్కెట్స్ చేసేటప్పుడు ఇలా వాడుతుంటాను కాబట్టి కింద నేను వాటర్ కానీ మట్టి కానీ శాండిల్ కానీ తర్వాత సాల్ట్ కానీ ఏం కానీ వేసుకోవట్లా, ఓన్లీ స్టాండ్ మాత్రమే పెట్టానండి. ఇది చూడండి. ఇప్పుడు దీని మూత వస్తుంది కదా, ఇది క్లోజ్ చేసి పొయ్యి మీద పెట్టా. నేను స్టవ్ వెలిగించేసి హై ఫ్లేమ్లో పెట్టకూడదు, లో ఫ్లేమ్లో పెట్టాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఓకేనా, చూపిస్తాను నేను మళ్ళీ మీకు. ఇదంతా ఘాట్లు పెట్టేస్తాను నేను, ఎందుకంటే ఇట్లా మనకు కత్తి ఇట్లా గుచ్చితే దీనికి ఏం అంటుకోవద్దు అనమాట. అంటుకోకుండా ఉంటే కుక్ అయినట్టే. మరి ఇప్పుడైతే నేను ఆపేస్తాను. ఆపేసి బాగా చల్లారనిద్దాం. చల్లారనిచ్చి దీన్ని డెకరేట్ చేసుకుందాం కేక్ని. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నా, ఎందుకంటే షుగర్ సిరప్ కోసం వాటర్ అయితే ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను నేను. ఇందులోకి షుగర్ వేసుకుందాం, షుగర్ సిరప్ చేసుకోవడం. వాటర్ అయితే కొంచెం బాగా కాగాయి కదా, ఇప్పుడు ఏం చేద్దామంటే షుగర్ వేస్తున్నా నేను. షుగరు వేసుకుందాం. 3 స్పూన్స్ వేసాను. ఇవి కొంచెం బాగా బాయిల్ అయితే అవనిద్దాం, అంతేగాని ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. బాగా కరగబెట్టుకుందాం. కరగబెట్టుకునేసి దీన్ని చల్లారి పెట్టుకోవాలి. అంతేగాని పాకం అయితే రావాల్సిన అవసరం లేదు, షుగర్ కరిగితే చాలు. కరిగిపోయింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసేస్తా. ఇప్పుడు ఈ వాటర్ కూడా మంచిగా చల్లారనిద్దాం. హలో ఫ్రెండ్స్, ఇదేంటంటే విప్పింగ్ క్రీమ్ అండి. విప్పింగ్ క్రీమ్ కోసం విప్పింగ్ పౌడర్ చూసారా, చూడండి ఇది ఉంది కదా ప్యాకెట్, విప్పింగ్ క్రీమ్ పౌడర్. ఇది విప్పింగ్ పౌడరు 50 గ్రామ్స్ వస్తుంది ఈ ప్యాకెట్. దీన్ని ఓపెన్ చేసి ఇందులో వేసుకున్న మిక్సీ జార్లో. నా దగ్గర అయితే బీటర్ లేదు కాబట్టి నేను ఇందులోకి వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకుంటా. కొంచెం ఇందులోకి మిల్క్ అయితే యాడ్ చేస్తున్నా నేను. ఇప్పుడు కలిపేసి స్పూన్ పెట్టి కొంచెం బాగా కలిసేలాగా కలిపేసుకొని మంచిగా అయితే బాగా మిక్సీ పట్టేస్తాను నేను. బాగా వస్తుంది. మనకి బీటర్ లేదు ఎలాగా అనేం దిగులు పడాల్సిన అవసరం లేదు, మనం ఇట్లా కూడా చేసుకోవచ్చు. మరైతే ఇది లేట్ లేకుండా నేను మిక్సీ బట్టి చూపిస్తాను. కొంచెం ఇదంతా పొడిగా లేకుండా మొత్తం పాలల్లో కలిసేలాగా కలుపుకొనేసి
ఇందాక మనం దీంట్లో ఓరియో బిస్కెట్స్ మిక్సీ పట్టాం కదా, అది కొంచెం మీకు కలర్ డల్గా కనపడుతుంది. ఇప్పుడైతే నేను మిక్సీ పట్టేస్తాను దీన్ని బాగా. ఇది మన కేక్ అయితే మంచిగా వచ్చింది, స్మూత్గా బాగా స్పాంజీగా అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే దీన్ని మొత్తం మంచిగా డెకరేట్ చేద్దాము. మరి ఎలా చేస్తానో చూపిస్తాను మీకు. నేను దీన్ని ఏం చేశానంటే ఇట్లా మధ్యలోకి అయితే కట్ చేసేసుకున్నా. నేను చూసారా, ఇట్లా రెండుగా అయితే కట్ చేసేసుకున్నా. దీనికి ఇప్పుడు షుగర్ సిరప్ అప్లై చేసుకుందాం. మనము ఈ లేయర్కి షుగర్ సిరప్ అయితే అప్లై చేసుకున్నాము. దీనికి ఈ షుగర్ సిరప్ మొత్తము బాగా అప్లై చేసుకుందాం. ఇలా మొత్తం వేసేసుకుని మొత్తం ఇట్లా కంప్లీట్గా స్ప్రెడ్ చేసేసుకుందాం. వేసుకొని దీనిపైకి మన విప్పింగ్ క్రీమ్ వేసేసుకుందాం, అప్లై చేసుకుందాం. ఉంటే బాగుంటుందండి. చూసారు ఇట్లా ఈ మాత్రం వచ్చింది. బీటర్ ఉంటే ఇంకా మంచిగా వస్తుంది. నేను ఇలాగే బ్లెండ్ చేశాను దీన్ని. బాగా దీనిపైన స్ప్రెడ్ చేసేసుకుందాం. మొత్తం గ్యాప్ లేకుండా ఫిల్ చేసేసుకుందాం. బీటర్ ఉంటే బెటర్ అండి. దీనికి మాత్రం నేను చెప్పేది ఏంటంటే, ఇది నా అనుభవంతో చెప్తున్నాను. బీటర్ ఉంటే ఇంకా మంచిగా వస్తుంది. నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి నాకు బీటర్ లేదు. నెక్స్ట్ టైం ఇంకా బీటర్ ఉన్నప్పుడు కూడా తెచ్చి నేను చేసి చూపిస్తాను. ఇంకా మంచిగా రావాలంటే బీటర్ అయితే ఉండాలి. అలాగని చెప్పి మరీ అంత ఇదేం కాదు, చేసుకోవచ్చు, ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇంకొక లేయర్ కూడా మనం దీనిపైన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకొక లేయర్ కూడా దీనిపైన పెట్టేసుకున్నాము. ఏం చేద్దామంటే దీనికి కూడా మొత్తం షుగర్ సిరప్ అయితే అప్లై చేసేస్తాను నేను. బాగా వేసుకుందాము. ఎంత పీల్చుకుంటే అంత పీల్చుకుంటుంది. ఇవంతా ఘాట్లు ఏమంటే అదే కుక్ అయిందా లేదని చెప్పి నైఫ్తో నేను గుచ్చాను కదా, దాంట్లోకి గుచ్చినందుకు అది ఇంత ఘాట్లు అయింది. ఇప్పుడు దీనికి కూడా అప్లై చేసుకుందాం మొత్తం విప్పింగ్ క్రీమ్ని. ఇప్పుడు ఇది మొత్తం బాగా స్ప్రెడ్ చేసేసుకుందాం దీనిపైన. కంప్లీట్గా ఇట్లా మొత్తం కవర్ అయ్యేలాగా చేసేద్దాం. బాగుందా? ఎలా ఉంది, మీకు ఎట్లా అనిపించింది అనేది విషయాన్ని కూడా నాతో షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ టైము డిఫరెంట్ కేక్స్ అయితే నేను చేద్దాం అనుకుంటున్నాను. అవి కూడా మీతో షేర్ చేస్తాను నేను చేసి. ఇప్పుడు దీని సైడ్ కూడా రాసేసుకుందాం. సైడ్లు కూడా మంచిగా అప్లై చేసేస్తాను నేను. ఫుల్గా ఇదంతా కూడా కవర్ చేసేసుకుందాం. మన కేక్ ఈస్ రెడీ. న్యాచురల్ కేక్, బ్యూటిఫుల్ కేక్ ఇలా ఉంది. దీన్ని ఇప్పుడు హార్ట్ బ్రేక్ చేయాలంటే ఫీల్ అవుతున్నా నేను.
ఐఎమ్ ఫీలింగ్ నౌ. హార్ట్ బ్రేక్ చేద్దాము. మరి మీ ముందు చైనా బాగుందా, ఎలా ఉంది? మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మరి రాబోయే వీడియోస్లో ఇంకా మంచి మంచి కేక్స్, బ్యూటిఫుల్ కేక్స్, మంచి డెకరేషన్ తోటి, డిఫరెంట్ ఫ్లేవర్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ చూసి ఆదరిస్తున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం మరొక టేస్టీ అద్భుతమైన రుచులతోటి, మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ.